హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కాకరకాయ కారంని ఎలా చేయాలో చూపిస్తాను. ఈజీగా చేసేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా చేయండి. నీట్గా ఇలా కాకరకాయని 1/2 kg తీసుకున్నాను. నీట్గా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకొని రెండు వైపులా తొడిమెలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని రౌండ్గా బిల్లలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ముదిరిపోయిన గింజలుంటే తీసేసుకోవాలి. లేతవైతే ఉంచేసుకోవాలి. వేడివేడి అన్నంలోకి ఈ కారంని కొంచెం నెయ్యిని వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఓసారి ఇలా ట్రై చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బౌల్లోకి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత 10 minutes పక్కన పెట్టేసుకోవాలి, మూత పెట్టేసుకొని. ఈ వీడియో కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 10 నిమిషాల తర్వాత తీసి చూసుకుంటే వాటర్ అంతా కింద ఉండిపోయి ఉంటాయి. ఇలా చేసుకోవడం వల్ల ఉప్పు పసుపు వేసుకొని నానబెట్టుకోవడం వల్ల చేదు ఉండదు. ఇలా వాటర్ అంతా వచ్చేస్తుంది. 10 నిమిషాల తర్వాత మనము ఇలా పిసికేసుకోవాలి. ఇలా పిసికేసుకున్న తర్వాత కూడా వాటర్ని తీసేసుకోవాలి. ఇందులో ఉన్న కషాయాన్ని తీసేసుకోవచ్చు. ఇలా పొట్టుతోనే కట్ చేసుకోవాలి. ఇలా బాగా పిసికేసుకున్న తర్వాత వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా బాగా గట్టిగా ఒత్తేసుకొని ఇంకో బౌల్లోకి వేసుకోవాలి. అన్నిటిని సాల్ట్ వేసుకొని నానబెట్టుకున్నాం కాబట్టి ఇలా లోపల ఉన్న కషాయం మొత్తం వచ్చేస్తుంది. చేదు ఉండకుండా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఇప్పుడు వాటర్ పోసుకొని కడిగేసుకోవాలి. 2 సార్లు కడిగేసుకొని వాటర్ని పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కారంని తయారు చేసుకుందాం. ముందుగా 1½ స్పూన్ జీలకర్రని తీసుకున్నాను, 2 స్పూన్స్ ధనియాలు, వెల్లుల్లిపాయలు 1 గడ్డ ఇంకా సగం తీసుకోవాలి, 1.5 తీసుకోవాలి. తీసుకొని పొట్టు తీయకుండా పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే కాకరకాయ ముక్కల్ని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కారం తయారు చేసుకుందాం. ధనియాల్ని వేయించుకొని పెట్టుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి, ధనియాలు వేసుకోవాలి, 2 స్పూన్స్ వరకు కారం పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని ఓసారి తిప్పేసుకుందాం. కచ్చాపచ్చాగానే ఉండాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఈ కాకరకాయ ముక్కలలో నీరు ఎగిరిపోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. నిల్వ ఉంటుంది, 1 month వరకు నిల్వ ఉంటుంది. ఇలా తడి లేకుండా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని. ఇలా ఫ్రై అయ్యాక ఈ కారం పొడిని వేసుకుందాం. ఉప్పు కారం తక్కువ అయింది అనుకుంటే ఇప్పుడు వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత 5 నిమిషాలు స్టవ్ పైన ఉంచేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. క్రిస్పీగా అవుతుంది. ఇంతేనండి, 10 నిమిషాల్లో ఈ కాకరకాయ కారంని చేసేసుకోవచ్చు. వెల్లుల్లి కారం రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.